బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స కోసం వచ్చిన వారికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెనాలి, విజయవాడకు చెందిన మరో 2కి కరోనా సోకింది. కోవిడ్ వార్డులో 3కి చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకిన 3 ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,000ను దాటడం కలకలం రేపుతోంది. అత్యధికంగా కేరళలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్తో దేశవ్యాప్తంగా దాదాపుగా 60 మంది మరణించారని సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స కోసం వచ్చిన వారికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెనాలి, విజయవాడకు చెందిన మరో 2కి కరోనా సోకింది. కోవిడ్ వార్డులో 3కి చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకిన 3 ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,000ను దాటడం కలకలం రేపుతోంది. అత్యధికంగా కేరళలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్తో దేశవ్యాప్తంగా దాదాపుగా 60 మంది మరణించారని సమాచారం.